మహిళల మీద హింస అంటే చాలామంది ఇప్పటికీ కేవలం ఒక శారీరకపరమైనటువంటి దాడిగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి హింస అంటే కొట్టడం మాత్రమే కాదు, తిట్టడం, అవమానించడం, డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవటం, ఫోన్ చెక్ చేయటం, అనుమానాలుగా నిందలు వేయటం, బెదిరించడం, బలవంతంగా నియంత్రించడం, ఇవన్నీ కూడా హింసలో భాగమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో జరిగే ఈ రకమైనటువంటి వేధింపులను చాలామంది ఇదేదో అంతర్గత కుటుంబ విషయం అంటూ మౌనంగా దాచేస్తూ ఉంటారు. కానీ చట్టం మాత్రం దీనికి చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. గృహహింస నిరోధక చట్టం మహిళలకు చాలా ముఖ్యమైనటువంటి రక్షణ కవచం. భర్త నుంచి వచ్చే ఇబ్బందులు మాత్రమే కాదు, అత్తింటి వాళ్ళ నుంచి, అలాగే లైవ్ ఇన్ రిలేషన్షిప్లో భాగస్వామి నుంచి కూడా హింస ఎదురైతే చట్టపరంగా సహాయం పొందే హక్కు ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళితేనే కేసు అని. కానీ గృహహింస కేసులో మహిళలు ప్రొటెక్షన్ ఆఫీసర్, అలాగే మహిళా పోలీస్ స్టేషను, వన్ స్టాప్ సెంటరు, మహిళా హెల్ప్ లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే రెసిడెన్స్ ఆర్డరు, ప్రొటెక్షన్ ఆర్డరు, మెయింటెనెన్స్, మెడికల్ హెల్ప్ ఇలాంటి ఉపశమనాలు కూడా కోర్టు ద్వారా పొందేందుకు వీలుంటుంది. ఇప్పుడు వేధింపులు కేవలం ఇంటికే పరిమితం కావటం లేదు. అటు సోషల్ మీడియా, వాట్సప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మహిళలు ఈరోజు తీవ్రమైనటువంటి వేధింపులు, హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా ఫోటోలు మార్ఫింగ్ చేయటం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయటం, రాత్రి వేళ అసభ్య మెసేజ్లు పంపించడం, వాళ్ళని వెంబడించడం, బ్లాక్మెయిల్ చేయటం, రివెంజ్ పోస్టింగ్లు, ఇవన్నీ కూడా కేవలం ఆన్లైన్ న్యూసెన్స్ కాదు, ఇవి ఒక చట్టపరంగా శిక్షార్హమైనటువంటి నేరాలుగా చెప్పాలి. చాలామంది అమ్మాయిలు ఇవన్నీ కూడా చెబితే ఇంట్లో సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో భయపడి దాచిపెడతారు. కానీ మీరు కనుక మౌనంగా ఉంటే నేరస్తులు ఇంకా పెట్టిరేగిపోయే అవకాశం మరింత పెరుగుతుంది. స్టాకింగ్ అనే విషయం కూడా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. ఎవరో రిపీటెడ్లీ ఫాలో అవటం, ఫోన్ కాల్స్ చేయటం, సోషల్ మీడియాలో వెంటపడటం, ఆఫీసు, కాలేజ్ దగ్గర వేచి చూడటం, ఇవన్నీ కూడా ఇదేం సరదా కాదు. ఇవి వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి చేయటమే అవుతుంది. మహిళలు ఒకసారి కనుక వదిలేస్తే ఈసారికి చూద్దాంలే, ఆగిపోతాడులే అనుకోవటం కంటే మొదటి దశలోనే ఎవిడెన్స్ సేవ్ చేసుకొని ఆ చాట్స్ కావచ్చు, స్క్రీన్ షాట్స్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ప్రొఫైల్ లింక్స్ కావచ్చు, సీసీటీవీ విజువల్స్, ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసుల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఎవిడెన్స్ డిలీట్ చేయకూడదు. చాలామంది భయంతో మెసేజెస్ డిలీట్ చేస్తారు. కానీ ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు సాక్ష్యాలు మన దగ్గర ఉండవు. కాబట్టి హెరాస్మెంట్ జరిగిన వెంటనే స్క్రీన్ షాట్ కావచ్చు, ఆ డేటు, టైము, ఫోన్ నెంబరు, అకౌంట్ లింకు అన్నీ కూడా సేవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వాలి. మహిళలకు సహాయం కోసం 112 ఎమర్జెన్సీ, అలాగే 181 ఉమెన్ హెల్ప్ లైను, స్థానిక మహిళా పోలీస్ స్టేషను, లీగల్ సర్వీస్ అథారిటీ వంటి అనేక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు ఉచిత న్యాయ సహాయం కూడా అందుబాటులో ఉంటుంది. చాలామందికి ఇవన్నీ కూడా తెలియవు. లాయర్ని పెట్టుకోలేం, ఆ కేసు వదిలేయాలి, ఆ ఆలోచనే తప్ప చట్టం మీకు కొన్ని వసతులు ఇస్తూ ఉంది అనేది ఏమాత్రం కూడా ఎవరు గుర్తించటం లేదు. మొత్తానికి గుర్తించవలసింది ఒకటే, వేధింపులు ఇవేవో సహజం కాదు, మౌనం పరిష్కారం ఏమాత్రం కూడా కాదు. చట్టం మహిళల పక్షాన ఇవాళ నిలబడతా ఉంది. హింస చిన్నదా పెద్దదా అన్నది అసలు ఉద్దేశం కాదు, అది హింసే. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అది హింసే. మొదటి అడుగు మీరు గనక వేసి చట్టం ముందు పోలీసులకో ఇతరత్ర ఉన్నతాధికారులకో ఫిర్యాదు చేస్తే వాళ్ళు తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందనేది మహిళలు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.